అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను. సో, నేనైతే అమ్మవారి దయ వలన ఈ 5వ శుక్రవారం, శ్రావణ శుక్రవారం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా చాలా బాగా చేసుకున్నానండి అమ్మ దయతోని. సో, ఎలా చేసుకున్నాననేది మీకు ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఇంకొకటి అమ్మవారి శారీని ఎలా కట్టాననేది కూడా ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి. సో, మేమైతే అపార్ట్మెంట్‌లో ఉంటామండి. ఇంకా అపార్ట్మెంట్‌లో ఉంటాం కాబట్టి నేనైతే ఇలా బార్డర్స్‌కి, సైడ్స్‌కి జాజు అంటారు కదా! ఆ జాజులో కొంచెం వాటర్ పోసి ఇలా అలుక్కొని ముగ్గులైతే పెట్టుకున్నాను. శుక్రవారం రోజు కడపలను కూడా పసుపుతో రాసి బొట్లు పెట్టుకొని అటుపక్క, ఇటుపక్క దొడ్డుపు పెట్టుకోవాలండి. చాలా మంచిది. నెగెటివ్ ఎనర్జీస్ అనేది మన గడపలోకి రాకుండా చూస్తుంది. ఇంట్లోకి రాకుండా పాజిటివ్ వైబ్రేషన్ అవుతుంది. సో, ఇదైతే ఎంట్రన్స్ అండి. బాల్కనీ ఎంట్రన్స్ వినాయకుడిని పెట్టుకున్నాము. ఎక్కడికెళ్ళినా గానీ వినాయకుడిని మొక్కి వెళ్తాం మేము. సో, ఇలాగ డెకరేషన్ చేసుకున్నాము. ఇది పూజ గది అండి. పూజ గది ఎంట్రన్స్ అనమాట. అక్కడ వైభవలక్ష్మి అమ్మవారున్నారు. నేను వైభవలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాను. సో, ఇక్కడ లోపల చూద్దాం ఇంకా. ఈవిడ మాకు మహామంగళ గౌరీ మాత అండి. మా కులదేవత. అమ్మవారికి ఇట్లా పూజలు చేసుకోవాలి మనము. ప్రతిరోజు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో, అమ్మవారు కంప్లీట్‌గా పసుపు గౌరమ్మ అండి. అమ్మవారి పాదాలు. ఈవిడ సంతోషమాత. నేను సంతోషమాత వ్రతం కూడా చేస్తాను. సో, కనకదుర్గ మాత, వారాహి మాత అండి. అమ్మవారి బ్యాక్ సైడ్ లలితామాత కూడా ఉంది. సో, లలితమాత. ఇక్కడ శివయ్య, బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి అండి అమ్మవారు. పైన లక్ష్మీ కుబేర స్వామి, ఇంకా అందగాడు మన గోవిందుడు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, వీరభద్రుడు, భద్రకాళి మాత, లక్ష్మీ కుబేర కొంచెం ఇట్లా అయితే అమ్మవారికి పూజ చేస్తాము. సో, అమ్మవారిని చూశారు కదా! ఈమె మాకు మా కులదేవత అండి. అమ్మవారు చాలా విశిష్టత ఉంది అమ్మవారిది చెప్పాలంటే. మా నానమ్మ 100 ఏండ్ల గౌరమ్మ అండి ఈమె. మాకు ఆనవాయితీగా కులదేవతగా వచ్చిందనమాట. పూర్తిగా కంప్లీట్‌గా పసుపు గౌరమ్మ అనమాట. మీకు అమ్మవారి గురించి నేను ఎప్పుడన్నా వీడియో చేసి పెడతాను ఇంకా డీటెయిల్‌గా. సో, ఇక మనం వ్రతం స్టార్ట్ చేసుకుందాము. సో, ఇక్కడ ఇట్లా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని 3 గుప్పిట్లు కానీ 5 గుప్పిట్ల బియ్యాన్ని పోసుకోవాలి పీఠం మీద. పోసుకొని కొంచెం ఇలా పరుచుకున్నట్టుగా చేత్తో చేసుకొని అక్కడ మనం అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు. మనకి ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అండి. ఇదే పెట్టుకోవాలని ఏం లేదు. సో, ఇలాగా పెట్టుకొని మనము అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ బియ్యం మీద. సో, ఇక్కడ పైన అమ్మవారిని పెట్టుకున్నాను కదా! మనం ఏమి మస్ట్ కాదండి అట్లా అమ్మవారికి శారీ కట్టుకొని అలంకరణ చేసుకోవాలని. అది మనం ఇష్టం కొలది చేసుకోవచ్చు. మీరు అవన్నీ చేసుకోకుండా ఇలా కేవలం కలశం లేకుండా కానీ అమ్మవారిని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మనము. ఇట్లా నేనైతే ఈ అమ్మవారిని ఎప్పుడూ ఈ అమ్మవారికే వైభవలక్ష్మి వ్రతం కానీ ఏ పూజలైనా చేసుకుంటాను. సో, నేను ఈ అమ్మవారిని పెట్టుకున్నాను. అమ్మవారి అటుపక్కల ఇటుపక్కన ఏనుగులను పెట్టుకోవాలి. ఏనుగులు ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఏనుగులు లేకపోతే గనక పసుపు కొమ్ములు ఉంటాయి కదా! పసుపు కొమ్ముకి బొట్లు పెట్టుకొని అటొకటి ఇటొకటి పెట్టేసుకోండి తమలపాకు మీద. ఇంకా దీపారాధన కోసము కుందులు. విశిష్టమైన పర్వదినాలప్పుడు ఈ కుందులను వాడతాను నేను. మీ దగ్గర ఉంటే ఇలా పెట్టుకోండి. లేకపోతే మీరు చిన్నవైనా పెట్టుకోవచ్చు. ఇలా నిండుగా పసుపు కుంకుమ అనేది అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. అమ్మవారికి చాలా ఇష్టము పసుపు కుంకుమ అంటే. అందుకని మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా ఆవు దూడ ఉన్న విగ్రహం కానీ చిన్నదైనా సరే పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక తమలపాకు మీద ఒక కాయిన్ పెట్టుకొని కూడా పెట్టుకోండి. మంగళకరమైన వస్తువులను అమ్మవారి ముందు పెట్టుకోండి. ఇలా బంగారుది ఏదైనా రూపు ఉన్నా కానీ పెట్టుకొని నేను ఈ సారీ చేయించుకున్నాను. సో, అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను. చాలామంది కాసు తెచ్చుకొని కలశానికి వేసుకొని అమ్మవారి మీద వేసుకొని కూడా ధరిస్తారు. మన ఇష్టం అండి. ఇంకా ఇక్కడ కొన్ని పుష్పాలు పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఆర్భండాలు, అలంకరణ ఇవన్నీ కాదండి. మన మనసుతో చేసే పూజని చూస్తారు. మనకి ఎలాంటి వీలు ఉంటే అలా మన వీలుని తగ్గట్టు చేసుకోవచ్చండి. మనకు ఎక్కువ ఖర్చు పెట్టేసి అలా ఏమీ లేదు. చేసుకోవడం మన ఇష్టం కొలది చేసుకోవచ్చు.
ఉన్న దాంట్లోనే చేసుకుంటేనే అమ్మవారు చాలా సంతృప్తి పడతారు. నాకు ఈ శారీ డ్రేపింగ్ అనేది చాలా అలవాటండి అలంకరణ. సో, నేను చేసుకుంటాను. ఇది మస్ట్ అని మాత్రం ఏమీ లేదు. మీరు అమ్మవారిని ఇలా పెట్టుకొని కూడా సింపుల్‌గా చేసుకోండి నేను కింద చూపించిన విధంగా. సో, అమ్మవారికి తాంబూలం సమర్పిద్దాము. శారీ, గాజులు, కాటుక, మళ్ళీ గోరింటాకు ఇవన్నీ పెట్టాను. మీ దగ్గర శారీ లేకపోతే 2 బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోవచ్చు. లేదా తమలపాకులో 2 అరటి పండ్లు పెట్టుకొని కూడా ఇవ్వచ్చు. సో, ఒక చెంబులో నీళ్ళు పోసుకొని పక్కకి షోడోపచారాల కోసం పెట్టుకోండి నీళ్ళు, పువ్వులు. సో, మనం దీపారాధన చేసుకుందాము అగరబత్తులతోని. సో, దీపారాధన చేసేటప్పుడు దీపం పరబ్రహ్మ స్వరూపం అనే మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పండి. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటే దీపానికి మనం విలువ ఇవ్వాలి, దీపానికి మొక్కోవాలి. అందులోనే పరమాత్ముడు ఉంటాడు కాబట్టి మనం దీపం పరబ్రహ్మ స్వరూపం అనగానే సకల దేవతలకు ఆ దీపం అనేది చెందుతుందండి. కానీ అమ్మవారికే కాదు. అట్లా చేసుకొని శ్రీమాతే గురుభ్యో నమః అనుకుంటూ అగరబత్తీలు అక్కడ పెట్టుకొని, సో, అమ్మవారి కోసం ఈ తోరణం కట్టుకోవాలండి. ఇట్లా ఒక తెల్లని దారాన్ని తీసుకొని 5 వరుసలు కానీ 9 వరుసలు చేసుకొని 9 ముళ్ళు వేసుకొని ఆ 9 ముళ్ళకు కూడా పువ్వులు కట్టుకోండి. మనకి ఇబ్బందిగా ఉంటే మధ్యలో ఉన్న ఒక ముడికి ఒక పుష్పాన్ని కట్టుకొని పసుపు నిండుగా ఆ తోరణానికి పసుపు రాసుకొని పెట్టుకోండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలని ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు కానీ మనం వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకంగా ఈ తోరణాన్ని ధరించుకోవాలి అమ్మవారి దగ్గర పెట్టుకొని. ఆరోగ్యం అండి, అన్నిటికన్నా మనకి భాగ్యాన్ని ఇచ్చేది ఏంటంటే ఆరోగ్యం. ఈ తోరణం కట్టుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అనేది కలుగుతుంది. అన్నిటికంటే మనకు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం ఉంటే అన్నీ మన దగ్గరికే వస్తాయి అన్నమాట. సో, ఇలా తోరణాన్ని పసుపు రాసుకొని 9 ముళ్ళు వేసుకొని కట్టుకోండి. సో, ఇలాంటి టిష్యూ పేపర్ అండి చాలా బాగుంటుంది. టిష్యూ పేపరు మనకి పూజలో ఇట్లా తుడుచుకోవడానికి, హ్యాండ్స్ అక్కడ శుభ్రం చేసుకోవడానికి ఈ టిష్యూ క్లాత్ అయితే 150కి 2 బండిల్స్ వస్తాయి. మనకు చాలా రోజులు వస్తాయి అన్నమాట. అమెజాన్లో, మీషోలో ఉంటుంది. నేను ప్రోడక్ట్ లింక్ ఉంటే పెడతాను, తీసుకోండి. మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది పూజలో. ఈ క్లాత్ వాష్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. సో, ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దాం. పసుపు వినాయకుడిని చేసుకుందాం. మనం ఏ వ్రతం చేసినా కానీ ముందుగా విఘ్నేశ్వరుని కొలుస్తాం కదా. సో, పసుపు గౌరిని మీకు ఎలా మీ ఆనవాయితీ ఎలా చేస్తారో అలా చేసుకొని మా దాంట్లో ఇట్లా చేసుకుంటాము. సో, విఘ్నేశ్వరుని కొలుస్తాము. పసుపు, కుంకుమ, అక్షింతలు, వస్త్రం సమర్పయామి అని స్వామివారికి కొలుసుకొని ధూపం, దీపం, నైవేద్యం అన్నీ స్వామివారికి చూపించి పూజ అనేది స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం కానీ వినాయకుని అష్టోత్తరం చదువుకోవచ్చు. బుక్లో మనకి ప్రత్యేకంగా స్వామివారి అష్టోత్తరాలు అవన్నీ కూడా ఉంటాయి. మీరు చదువుకోండి. లేకపోతే మీరు విఘ్నేశ్వరుని ఏదైనా సరే నామాలు చెప్పుకోండి. సో, ఇంకా అమ్మవారిని మనం ఆహ్వానం చేద్దాము. బుక్లో రాసి ఉంటుంది. సో, లక్ష్మి ఆవాహనం చేసుకుందామండి. చేసుకున్న తర్వాత మనం అమ్మవారి దగ్గర ఉంచిన తోరణం అయితే ఏదైతే తోరణం ఉందో అది ఆవాహనం చేసిన తర్వాత ఆ తోరణాన్ని అనేది మనం చేతికి ధరించుకోవాలి. ఆ చేతికి ధరించుకున్న తర్వాత మనం అమ్మవారికి గవ్వలతోని అమ్మవారికి ఇష్టం అన్నమాట. గవ్వలు, మరి తామర గింజలు, గురువింద గుంజలు, మరి చిట్టి గాజులు, ఇవి పూర్ణ ఫలాలు అంటారు కదా, అమ్మవారికి ఇష్టం అండి. మీ దగ్గర ఉంటే చేసుకోండి. లేకపోతే మీరు కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు. మా దగ్గర కాయిన్స్లు ఏమీ లేవు అంటే కూడా మీరు ఏమీ లేదు మనసులో అమ్మవారి నామస్మరణ తలుచుకుంటూ కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు అండి. అమ్మవారు మనం చేసే పూజను బట్టి మన మనసులో ఉండే భావననే చూస్తారు తప్ప ఇవన్నీ ఏం చూడరు. సో, ఇవన్నీ ఉంటే చేసుకోండి. లేకపోతే కుంకుమార్చన చేసేసుకోండి. సో, అమ్మవారి కథ ఉంటుంది. నేను చదవట్లేదు, లాంగ్ లెంత్ వీడియో అవుతుంది కాబట్టి. సో, మీరు ఫోన్లో చూసుకోండి. సో, అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా నేను శనగలు, లడ్లు పెడుతున్నాను. కథ చదివిన తర్వాత మీరు నైవేద్యాన్ని సమర్పించండి. సో, 3వ శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. సో, నేనేమి ఇప్పుడు అవన్నీ పెట్టట్లేదు నైవేద్యాలు. ఇది 5వ శుక్రవారం కాబట్టి. సో, ఇది దశంగం పౌడర్ అండి. దీని అమ్మవారికి సుగంధ పరిమళాలు అంటే చాలా ఇష్టము. ఈ దశంగం అనేది 50 రూపీసే ఉంటుంది. బాగా సుగంధం వస్తుంది. సో, మీరు ఉంటే ఇది వాడుకోండి. ధూపం సమర్పించాలి కదా అమ్మవారికి. సో, నేను ధూపాన్ని సమర్పిస్తున్నాను. సో, ఇక్కడ
అష్టోత్తరం చదివిన తర్వాత అమ్మవారికి కథ చదువుకున్న తర్వాత నైవేద్యం పెట్టి ధూపం సమర్పించుకొని అమ్మవారికి ఇలా పూజ చేసుకోవాలి. ఇంకా అమ్మవారిని మనం ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత మంగళహారతులు పాట. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగమాతను కొలిచి మంగళహారతులివ్వరి జేజేలు పాడరే. మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు, సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు అని ఇలా మనకి తోచిన పాట, వచ్చిన పాట అమ్మవారికి మనస్ఫూర్తిగా పాడుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చేసుకొని మీరు కర్పూర హారతి నీరాజనం కూడా ఇచ్చుకోవచ్చండి. సో ఇలాగా అన్నీ కూడా మనం ఇట్లా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉంది అమ్మవారి పూజ. సో నేనైతే ఈ విధంగా శ్రావణ శుక్రవారం 5వ శుక్రవారం పూజ అండి, కలశం లేకుండా ఇలా ప్రతి శుక్రవారం కూడా ఇలా చేసుకుంటాను నేను. సో మీకు కలశం లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అనమాట. సో మీకు తోచినట్టుగా అమ్మవారిని స్మరించుకుంటూ ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ అమ్మవారు లలితామాత అండి. మేము ప్రతి శుక్రవారము చివరి శుక్రవారం రోజు లలితా పారాయణం చెప్తామన్నమాట. అందుకనే నేను అమ్మవారికి ఇట్లా శారీ కట్టుకొని రెడీ చేసుకున్నాను. ఈమె లలితామాత చూడండి, చిలక ఈ చెరుకు గడ ఉంది. సో పారాయణం చెప్పాను, షార్ట్లో పెట్టాను, మీరు ఒకసారి చూసుకోండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.